హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ మై ఛానల్ న్యూ ఐకాన్ ఎడిట్స్. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్ ఒక ప్రొడ్యూస్ చేశారు కదా, అండ్ అలాంటి గ్లో ఎఫెక్ట్, టెక్స్ట్ యానిమేషన్ అండ్ ఆ లవ్ సింబల్లో వచ్చే లిరిక్స్ ఎలా ఎడిట్ చేయాలో వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియో అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరో సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన గంట ఐకాన్ ఆన్ చేసుకోండి. అలాగే మీకు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ తెచ్చాను, మీరు అంటే జాయిన్ అయిపోండి. అలాగే మీకు ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఫుల్ ప్రెసెట్ కావాలనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ తెచ్చాను, మీరు చూసుకోండి. దానికి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి వస్తుంది. పాస్వర్డ్ అయితే నేను ఈ వీడియోలో ఎక్కడో చూడైతే పెట్టాను, మీరు చూసి డౌన్లోడ్ చేసుకోండి. లెట్స్ చెక్. మీరు ముందుగా అయితే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి 4:5 సైజ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ కొట్టండి. కొట్టిన తర్వాత మీరు ఇక్కడ మనం ఆడియో అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఆడియో కూడా కింద డిస్క్రిప్షన్తో లింక్ ఇస్తే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఆడియోలోకి వెళ్ళిపోయి విఆర్ నొక్కండి. కొడితే ఇక్కడ ఆల్బమ్స్లోకి వెళ్ళిపోయి మీరు డౌన్లోడ్ చేసుకున్న అయితే ఆ లిరిక్స్ అయితే ఉంటుంది కదా, ఆ లిరిక్స్ సాంగ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది ఈ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నా. నాకు కరెక్ట్గా ఇక్కడతో మనకి వేరే లిరిక్స్ రావాలి కాబట్టి ఇక్కడ నేను బుక్ మార్క్ అయితే యాడ్ చేసుకుందాం. మీరు స్టార్టింగ్ వచ్చేసేయండి. స్టార్టింగ్ వచ్చేసి మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళిపోయి మీరు ఇక్కడ ఈ లిరిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా లిరిక్స్ యాడ్ చేసుకుంటాను. సో నాకు ఈ స్టార్టింగ్ 2 లిరిక్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ ఎలక్ట్రాన్ అయితే ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఈ విధంగా మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాజెక్ట్ ఈ టెక్స్ట్ ఈ లెఫ్ట్ పార్ట్ కట్ చేసేసి నేను దీనికి ఈ ఫాంట్ తెస్తున్నా. ఈ ఫాంట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ తెస్తే మీరు డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని ఈ విధంగా మీరు 48 పెట్టుకొని దీన్ని మీరు వైట్ పెట్టుకోండి. వైట్ పెట్టిన తర్వాత మీరు ఈ బుక్ మధ్యలోకి వచ్చేసి మీరు దీన్ని లెఫ్ట్ పార్ట్ అంతా కట్ చేసేసుకోండి. కట్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా స్టార్టింగ్ వచ్చేసేయండి. స్టార్టింగ్ వచ్చేసి మీరు దీన్ని ఇక్కడ ఈ లిరిక్స్ టైప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళిపోయి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసేసి పై సర్చ్లోకి వెళ్ళిపోయి మీరు ఇక్కడ టెక్స్ట్ స్పేసింగ్ టైప్ చేయండి. టెక్స్ట్ స్పేసింగ్ టైప్ మీరు ఇక్కడ దీనిని 18 పెట్టుకోండి. మీరు 18 ఈ విధంగా బ్యాక్ వచ్చేసండి. మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళిపోయి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి పై సర్చ్లోకి వెళ్ళిపోయి స్ట్రిప్స్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీరు ఇచ్చేస్తారంటే దీన్ని మీరు స్టార్టింగ్ 0.83 5 పెట్టుకోండి. 0.5 మీరు కిందకు వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ 50 కనిపిస్తుంది కదా, 50 దగ్గర మీరు 0.83 పెట్టుకోండి. పెట్టుకున్న మీరు కిందకు వచ్చేసి యాంగిల్ 45 వచ్చేసి మీకు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్లో క్రియేట్ చేసి మీరు దీన్ని 166 పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇక్కడ క్రియేట్ చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్రియేట్ చేసి మీరు దీన్ని 2.36 పెట్టుకోండి. 2.36 పెట్టుకున్న తర్వాత మీరు చేస్తారంటే ఇక్కడ కర్వ్ మీద క్లిక్ చేసి మీరు గ్రాఫ్లోకి వెళ్ళిపోయి నేను ఈ విధంగా గ్రాఫ్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఎగ్జాక్ట్గా ఎలాగైతే పెట్టాను మీరు అదే విధంగా పెట్టుకోండి. ఈ విధంగా బ్యాక్ వచ్చేసి కలర్లోకి వచ్చేసి దీన్ని వైట్ పెట్టుకోండి. మీరు పెట్టుకుంటే మీరు దీన్ని ఇక్కడ స్మూత్ వచ్చేసి మీరు 0.89 పెట్టుకోండి. 0.089 పెట్టుకుంటే మీరు దీన్ని ఇక్కడ ఆన్ చేసుకోండి స్క్రీన్. మీరు విధంగా బ్యాక్ వచ్చేసి మళ్ళీ అడాప్ట్ మీద క్లిక్ చేసి పై సర్చ్లోకి వెళ్ళిపోయి ఫీడ్ని టైప్ చేయండి. ఇన్ అవుట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇన్ ఏమని మీరు 0 పెట్టేసుకోండి. అవుట్ వచ్చి మీరు 50 పెట్టుకొని మీరు విధంగా బ్యాక్ వచ్చేసేయండి. మనకి ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది. సో నేను కాపీరైట్ ఇష్యూ వల్ల సాంగ్ అయితే ఇక్కడ మ్యూట్ చేసేస్తున్నాను, చూసుకోండి. ఈ విధంగా నాకు ఇక్కడతో సెకండ్ లీస్ యాడ్ అవుతుంది కాబట్టి నేను ఈ విధంగా బ్యాక్ వచ్చేసి దీన్ని
డూప్లికేట్ చేసుకుంటాను. డూప్లికేట్ చేసిన తర్వాత మీరు దీని ఈ విధంగా ముందుకు పెట్టుకోండి. ఈ విధంగా సో మీరు ఏం చేస్తుంటే ఈ టెక్స్ట్ మ్యాగ్ వచ్చేసి ఎఫెక్ట్లోకి టెక్స్ట్ మ్యాగ్ వెళ్ళిపోయి సెకండ్ లిరిక్స్ ఉంటుంది కదా, దీనినే టైప్ చేసుకోండి. మీరు ఫస్ట్ దగ్గరికి వచ్చేసి కరెక్ట్గా మాకు లవ్ సింబల్ సేవ్ అయితే రావాలి కాబట్టి నేను ఈ విధంగా పెట్టుకుంటున్నాను. మీరు సెకండ్ దగ్గరికి వచ్చేసి దీన్ని మరి ఈ విధంగా పెట్టుకోండి. నాకు థర్డ్ లిరిక్స్ ఇక్కడతో ఎండ్ అవుతుంది కాబట్టి నేను థర్డ్ లిరిక్స్ కూడా నేను డూప్లికేట్ చేసుకొని కొంచెం ఇలా ముందు పెట్టుకుంటున్నాను. మీరు థర్డ్ లిరిక్స్ యాడ్ చేసుకొని మీరు ఇక్కడ టెక్స్ట్ అయితే ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను కాపీ చేసేసి బ్యాక్ వెళ్ళిపోయి నేను ఇక్కడ దీన్ని పేస్ట్ చేస్తున్నా చూడండి. ఈ విధంగా పేస్ట్ చేసేసి కొంచెం బ్యాక్ కిందకు వచ్చేసి నేను ఈ విధంగా పెట్టుకుంటున్నాను. కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఇక్కడ ఒక ఇచ్చేసి నేను దీన్ని కూడా నేను డూప్లికేట్ చేసుకుంటున్నాను. కొంచెం ముందుకెళ్ళి దీన్ని ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేస్తున్నా, లిరిక్స్ కట్ చేసి మరి విధంగా బ్యాక్ వచ్చేసి దీన్ని కూడా కొంచెం నా కింద పెట్టుకోండి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఇచ్చేసి మీరు దీన్ని డూప్లికేట్ చేసుకొని కొంచెం ముందుకు పెట్టుకొని ఇక్కడ లిరిక్స్ యాడ్ చేయాలి. సో మనకి ఈ విధంగా లిరిక్స్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ముందుకు వెళ్ళిపోయి మీరు ఇక్కడ క్రియేట్ చేసి దీన్ని డూప్లికేట్ చేసుకొని దీన్ని కూడా అలాగే యాక్చువల్గా మీరు లిరిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే లిరిక్స్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళిపోయి ఎఫెక్ట్ మీద వచ్చేసి మీరు దీన్ని ఈ విధంగా కట్ చేసేసుకోండి. కింద కొద్దిగా మూమెంట్స్లోకి వెళ్ళిపోయి కొంచెం కింద పెట్టుకోండి. ఈ విధంగా కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ నాకు డూప్లికేట్ రావాలి. నేను డూప్లికేట్ చేసుకొని కొంచెం ముందుకు పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ మ్యాగ్ వచ్చేసి మీరు ఈ లిరిక్స్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. మనకి ఈ విధంగా లిరిక్స్ యాడ్ చేసుకొని కొంచెం ముందుకెళ్ళి మీరు దీన్ని కూడా డూప్లికేట్ చేసుకొని కొంచెం ముందుకు జరుపుకొని ఎడిట్లోకి వెళ్ళిపోయి మీరు ఈ టెక్స్ట్ అయితే యాడ్ చేయండి. ఈ విధంగా నేను మిగతా కట్ చేసేసి ఈ విధంగా పెట్టుకుంటున్నాను. నేను కొంచెం ముందుకెళ్ళి డూప్లికేట్ చేసుకొని మళ్ళీ అదేవిధంగా యాక్చువల్గా ఎలా చేస్తారో మీరు దాన్ని కూడా అదేవిధంగా చేసేసుకోండి. దీనిలో కట్ చేసేసుకొని నేను బ్యాక్ వచ్చేసి దీన్ని మోటార్సైకిల్ వెళ్ళిపోయి ఈ విధంగా పెట్టాను. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళిపోయి మీరు డూప్లికేట్ చేసుకొని మీరు ఈ విధంగా పెట్టుకోండి. కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసుకొని ఈ విధంగా జరుపుకొని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను నేను. సో మీకు నేనైతే ఇప్పుడు లిరిక్స్ చేయడం కోసం నేను ఆటోమేటిక్ నేను చేసేసి ముందు పెట్టేసుకుంటున్నా, చూపిస్తాను చూడండి ఈ విధంగా ఎలా చేసుకోవాలో. చూడండి మనం ఈ విధంగా అయితే లిరిక్స్ యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్న మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు కరెక్ట్గా అవసరం షేప్ కొంచెం పైకి పెట్టుకొని దీన్ని ఈ విధంగా బ్యాక్ వచ్చేసి దీన్ని నేను కరెక్ట్గా సెంటర్లో అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీతో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. హార్ట్ షేప్ రావాలి కాబట్టి మనం కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఈ విధంగా వచ్చేసి నేను ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. దీన్ని కొంచెం సైజ్ తగ్గించుకొని మీరు ఈ విధంగా కిందకైతే పెట్టుకోండి. సో మనం ఈ విధంగా అయిపోయిన తర్వాత మీరు చేస్తారంటే ఇక్కడ సెకండ్ కీ దగ్గర వచ్చేసి దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకోండి. ఇవన్నీ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని ఇక్కడ కట్ చేసుకోండి. ఈ విధంగా లెఫ్ట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మీరు చేస్తుంది ఇక్కడతో మనకి సెకండ్ లిరిక్స్ కావాలి కాబట్టి మీరు ఇక ప్లస్ ఐకాన్ మీద వచ్చేసి టెక్స్ట్లోకి వెళ్ళిపోయి ఈ విధంగా బ్యాక్ వచ్చేసి మీరు ఇక టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు సెకండ్ది ఈ విధంగా బ్యాక్ వచ్చేసి నేను టెక్స్ట్లోకి వెళ్ళిపోయి ఈ విధంగా నేను టెక్స్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. దీని ఫాంట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సేమ్ ఫాంట్. దీన్ని నేను వైట్ పెట్టుకుంటున్నాను. వైట్ సెంటర్లో పెట్టేసుకొని నేను డిక్కి చేసి బ్యాక్ వచ్చేస్తున్నా. కొంచెం జూమ్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడతో సెకండ్ లిరిక్స్ యాడ్ అవుతుంది. ఇక్కడ నేను దీన్ని కట్ చేసుకొని సెకండ్ దాంట్లోకి వెళ్ళిపోయి దీన్ని ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. సెకండ్ది ఇదిగోండి ఇక్కడ దీన్ని పేస్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేస్తున్నా.
బ్యాక్ వచ్చేసి మీరు సెకండ్ దగ్గర వచ్చేసి ఇక్కడ కూడా మాకు లిరిక్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బ్యాక్ వచ్చేసి ఈ విధంగా మీ లిరిక్స్ తయారు చేసుకోండి. ఈ విధంగా వస్తుంది మాకు లిరిక్స్. సో మీరు ఇక్కడ లిరిక్స్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ లిరిక్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడతో నాకు ఇంకో లిరిక్స్ వస్తుంది. ఇక్కడ కూడా నేను అదే విధంగా కట్ చేసేసి ఇక్కడ లిరిక్స్ ఇంకా పేస్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు ఎన్ని మీకు ఎక్కడైతే లిరిక్స్ వస్తుందో అక్కడితో మీరు ఈ విధంగా పెట్టుకోండి. బ్యాక్ వచ్చేసి నెట్ బాక్స్ ఓపెన్ చేసుకొని మిగతా పార్ట్ అంతా కట్ చేసేస్తున్నాను. ఈ లెఫ్ట్ పార్ట్ కట్ చేసి బ్యాక్ వచ్చేసి ఇక్కడతో నాకు ఇంకో లిరిక్స్ యాడ్ అవుతుంది. ఎందుకు వచ్చేసి నేను దీన్ని కూడా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని మళ్ళీ ఇది కూడా అలాగే నాకు ఎన్ని లిరిక్స్ వస్తున్నాయో అన్ని లిరిక్స్ వరకు నేను ఈ విధంగా ఎడిట్ చేసుకుంటున్నాను. ఇక్కడతో నెక్స్ట్ లిరిక్స్ ఇక్కడతో నాకు లిరిక్స్ ఎండ్ అయిపోతుంది కాబట్టి నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకుని మీరు స్టార్టింగ్ వచ్చేసేది ఈ విధంగా మీరు కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఇక్కడ లిరిక్స్ వస్తుంది కదా, ఇక్కడ మనకి లిరిక్స్ ఎఫెక్ట్ తయారు చేయాలి. మీరు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ లిరిక్స్ టైప్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళిపోయి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి పై సర్చ్లో టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అని టైప్ చేయండి. టెక్స్ట్ స్పేసింగ్ టైప్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని 80 పెట్టుకోండి. 80 పెట్టుకొని బ్యాక్ వచ్చేసండి. ఈ విధంగా బ్యాక్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి పై సర్చ్లోకి వెళ్ళిపోయి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అని టైప్ చేసి ఫీడ్ ఇన్ టైప్ చేసిన తర్వాత మీరు దీన్ని ఇన్ 00 పెట్టేసుకుని అవుట్ ఇలా వచ్చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి పై సర్చ్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ టైప్ చేయండి. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ టైప్ చేసిన తర్వాత మీరు చేస్తుంటే శాండ్ సెట్టింగ్ ఓపెన్ చేసుకొని మీ స్టార్టింగ్ ఒక కీ ఇచ్చేసి మీరు దీన్ని 0.3 పెట్టుకొని మీరు లాస్ట్కి వెళ్ళిపోండి. కొంచెం ముందుకు వెళ్తే మీరు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఒక కీ ఇచ్చేసి మీరు దీన్ని 98 పెట్టుకోండి. 98 పెట్టుకొని మీ దగ్గర బ్యాక్ వచ్చేసి కిందకి వెళ్ళిపోయి మీకు ఆఫ్సెట్ ఉంది కదా, ఇక్కడ మీరు దీన్ని 0 పెట్టేసుకొని ఇక్కడ వై ఉంది కదా, వై వచ్చేసి మీరు 15 పెట్టుకోండి. 50 పెట్టి యాంగిల్ వచ్చేసి మీరు -1 పెట్టుకోండి. -100 పెట్టేసుకోండి. మీరు యాంగిల్ వచ్చేసి 0 పెట్టేసుకొని స్కేల్ -1 పెట్టేసుకోండి. 1.00 స్ట్రెంత్ కూడా అలాగే మీరు -0.00 పెట్టేసుకోండి. ఆల్ఫా కూడా మీరు 00 -1.00 పెట్టేసుకొని మీరు కిందకు వచ్చేసండి. ఇక్కడ ఇలా పెట్టుకుని ఆర్డర్ పెట్టుకోండి. తర్వాత మీకు ఓవర్లే కదండి, మీకు 1000 పెట్టేసుకోండి. 1000 పెట్టేసుకున్న మీరు కిందకు వచ్చేసే విధంగా దీన్ని చేసుకుని బ్యాక్ వచ్చేసేయండి. ఈ విధంగా బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఎఫెక్ట్ యాడ్ అయిపోయింది. చూసారా? మీరు చేస్తారంటే ఇక్కడ డాట్స్ మీద క్లిక్ చేసి కాఫీ ఎఫెక్ట్ టైప్ చేసుకొని ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోండి. సెకండ్ థర్డ్ లిరిక్స్ కూడా అలాగే వేస్ట్ చేసుకోండి. మీరు ఎన్ని లిరిక్స్ ఎడిట్ చేసుకుంటారు కదా, అన్ని లిరిక్స్ వరకు మీరు ఈ విధంగా మీరు పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా పేస్ట్ చేసుకున్నారా? పేస్ట్ చేసుకున్న మీరు స్టార్టింగ్ వచ్చేసండి. మనకి లిరిక్స్ అయితే ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. చూడండి, మీరు హార్ట్ షేప్ టైప్లో మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు మామూలు డెమో కోసం నేను ఈ విధంగా ఎడిట్ చేశాను. హార్ట్ షేప్ వచ్చేందుకు ఈ విధంగా టైప్ చేసుకోండి. మీరు మనకు ఇక్కడ లిరిక్స్ వస్తుంది. ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే మీరు స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి 1.10 క్వాలిటీ చేసుకుని ఎక్స్పోర్టింగ్ చేసేసండి.
చేసుకున్న తర్వాత నేను క్యాన్సిల్ చేసుకుంటున్నాను. మీరు ఆల్రెడీ నేను ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో దగ్గర ఉంది కాబట్టి ఈ విధంగా బ్యాక్ వచ్చేసి మీరు ఇక్కడ నోడ్ వీడియో అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్ అవైలబుల్గా ఉంది. మీరు ఇక్కడ దీన్ని నోడ్ వీడియో యాప్ సెలెక్ట్ చేసుకొని ఇక మీరు ప్రాజెక్ట్కి వెళ్ళిపోయి ఇక 16 దగ్గర కాంటం పెట్టేసుకొని ఇక్కడ 128 దగ్గర 1080 పెట్టేసుకోండి. ఇక్కడ 120 దగ్గర 1350 పెట్టేసుకోండి. 30 మనకు 30 మీరు దీని విధంగా పైకి పెట్టుకోండి. ఫుల్ 60 పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి వీడియోకి వెళ్ళిపోండి. మీరు ఇప్పుడు ఎలర్ట్ మోషన్లో ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో అయితే ఉంది కదా, ఆ వీడియో మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. సో నేనైతే ఈ వీడియోకి సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఇప్పుడు ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని నేను ఇప్పుడు ఈ సాంగ్ని కాపీరైట్ ఇవ్వాలి, సాంగ్ని మ్యూట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ కింద వైట్ కలర్ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి యావిషన్ స్టోర్లోకి వెళ్ళిపోయి గ్లో అని టైప్ చేసి సెలెక్ట్ చేసుకుని గ్లో మనకి ఈ సెట్టింగ్స్ ఎలా ఓన్ చేసి మీరు కలర్ ఒకటి మార్చుకోవాలి. మీకు ఏ కలర్ నచ్చిందో ఆ కలర్ పెట్టుకోండి. సో నేనైతే ఈ కలర్ పెట్టుకొని నేను విధంగా ప్లే చేసుకుంటున్నాను. మనకి ఇది ఈ విధంగా అయితే వచ్చింది వీడియో. చూడండి, మనకి ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది. మీరు ప్లే చేసినప్పుడు మీకు సమయంగా రాదు. మీకు కింద ఈ గ్రీన్ కలర్ కనిపిస్తుంది. ఈ గ్రీన్ కలర్ ఫుల్గా అయితే వస్తుంది అనుకో, ఈ చివరి వరకు ఎండ్ అయిపోయింది అనుకోండి, మీకు అప్పుడు వీడియో కరెక్ట్గా ప్లే అవుతుంది. సో మనమైతే ఈ విధంగా లిరిక్స్ అయితే యాడ్ చేస్తాం. చూడండి, మనకైతే ఈ విధంగా ఉంది కదా, మనకి ఈ విధంగా అయితే లిరిక్స్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ కింద ఈ యారో మీద క్లిక్ చేసేసి కింద గ్రీన్ కలర్ కనిపిస్తుంది, గ్రీన్ కలర్ మీద క్లిక్ చేసేసేయండి. ఎక్స్పోర్టింగ్ అయితే అవుతుంది మీకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.